హాయ్ ఫ్రెండ్స్. మీకు ఇప్పుడు ఒక మంచి బోటింగ్ అంటే మేము బోటింగ్‌లో వెళ్ళామన్నమాట. ఎక్కడంటే శ్రీశైలం. శ్రీశైలం బోటింగ్‌లో వెళ్ళినప్పుడు అక్కడున్న చుట్టూ ఉన్న కొండలు గానీ, అక్కడ మాకు చాలా ఆనందం కలిగించిందండి. ఫస్ట్ టైం మేము బోటింగ్ ఎక్కాము అక్కడ. అంటే మేమందరం అంటే ఒక్కరిగా వెళ్ళామన్నమాట. ఊర్లో మేము అందరం కలిసి ఎక్కడికైనా ఎళ్ళాలంటే ఒక టూర్ మాదిరిగా వెళ్తూ ఉంటాము. ఎళ్ళినప్పుడు అందరితో కలిసి వెళ్ళినప్పుడన్నప్పుడు ఏందంటే, అన్నీ చూడ్డానికి వీలుగా ఉంటది. అందరూ ప్రతి దగ్గరికి మనం వెళ్తా ఉంటాం. చూసారు గదా! అదే పాతాళ గంగ అన్నమాట. మనం ఇక్కడ అందరూ స్నానాలు చేస్తూ ఉంటారక్కడ. చుట్టూ గూడా కొండలు పచ్చంగా ఎలా ఉంటదంటే భలే ఉంటదండి. మనం ఒక్కసారైనా గూడా ఈ శ్రీశైల దర్శనం అనేది చేస్తే చాలా మంచిదండి. నిజంగానే. ఇక్కడుండే వాళ్ళందరూ గూడా మా వాళ్ళే అన్నమాట. కొందరైతే ఫోన్‌లో చేసి వీడియో కాల్‌లో గూడా చూపిచ్చారన్నమాట. కొందరు రాలేనోళ్ళుంటారు గదా! వాళ్ళకి గూడా ఈ ప్రదేశం అంతా గూడా వీడియో కాల్ ద్వారా చూపించారు. హ్మ్. ఇక్కడ మళ్ళీ ఇంకోటుందండి. ఏందంటే ఎవరైనా నడవలేనోళ్ళు కొందరు కిందకి దిగలేనోళ్ళకేందంటే రోప్ సిస్టమ్ అన్నమాట. రోప్ సిస్టమ్ ద్వారా గూడా మనం అక్కడి దాకా రావచ్చు. అదో అక్కడ కనబడుతుంది గదా! అదే మన శ్రీశైల డ్యామ్. హ్మ్. అదేనండి చూడండి. కొంచెం జూమ్ జేశాను. అసలు ఎంత బావుంటదంటే క్లైమేట్ అక్కడ చాలా ఆనందంగా ఉంటదండి. చూడండి నేను జెప్పాను గదా! వీడియో కాల్ జేసి అందరికి కూడా వాళ్ళు వాళ్ళు చేసుకొని ఆనందంగా చూపిస్తూ ఉన్నారు. అట్లా మేము చాలా అనుభూతిని పొందామండి అక్కడ మాత్రం. బోటింగ్‌కి చార్జెస్ ఎంత తీసుకుంటారంటే 60 రూపీస్. ఓన్లీ ఒక 15 మినిట్స్ మనల్ని అలా వాటర్‌లో తీసుకెళ్ళి డ్యామ్ ప్రదేశాలు గానీ, అక్కడ చుట్టుపక్కల ఉండే కొన్ని కొండలు గానీ అన్నీ చూపిస్తారు. ఆహ్, చూడండి. కొంచెం ముందుకెళ్తే ఇంకా గూడా నేను ఆ డ్యామ్‌ని మీకు ఇంకా జూమ్ చేసి చూపిస్తాను చూడండి. అంతా గూడా ఆ యొక్క కొండ ప్రాంతం చూడండి ఎలాగుందో. మరి డ్యామ్ అమ్మడికి పోనీయరండి. ఎందుకంటే ఆ టైంలో మేమెళ్ళినప్పుడు ఏందంటే అక్కడ వాటర్ ఫ్లో అంటే వాటర్‌ని కిందకి వదులున్నారంట. అందువల్ల కొంచెం దూరం అమ్మడికి తీసుకెళ్ళి మళ్ళీ అతను రిటర్న్ జేసేశాడు. అట్లా ముందుకెళ్ళకూడదంట. వాటర్ రిలీజ్ చేసినప్పుడు ముందుకెళ్ళకూడదంట. ముందుకెళ్ళకూడదు. అందువల్ల మళ్ళీ రిటర్న్ అయిపోయాము. ఇక్కడ రోప్ సిస్టమ్ అని గూడా చెప్పాను గదా! అవి గూడా చూపిస్తాను ఉండండి మీకు. ఇదే అంతా గూడా పచ్చగా ఉంటదండి కొండలతో. అసలు ఎంత ఆనందంగా ఉంటదంటే అంత ఆనందంగా ఉంటది. హ్మ్. మాతో వచ్చినోళ్ళు గూడా అందరూ గూడా ఎంత ఆనందంగా అక్కడున్న ప్రదేశాలను చూసి ఎంత తన్మయత్వం పొందారంటే అంత తన్మయత్వం పొందారు. మీరు కూడా ఒక్కసారి ఈ శ్రీశైలంకెళ్ళినప్పుడు పాతాళ గంగ దగ్గరికెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా బోటింగ్ ఎక్కండి. మీకే అర్థమవుద్ది నేనెంత ఫీలింగ్‌తో చెప్తున్నాననేది. ఈళ్ళు గూడా అంటే మా ఊరోళ్ళే అందరూ గూడా దాంట్లో ఉండేది. రిలేటివ్సు అట్లా అందరూ ఉన్నారండి. అందరూ మేము ఒకటే అదే ఆ రోప్ అనేది నేను చెప్పాను గదా! ఆ రోప్ అన్నమాట. అక్కడి నుంచి అక్కడి దాకొస్తది. ఆడ నుంచి కొంచెం మనం ముందుకొస్తే మనకు పాతాళగంగ దగ్గరన మెట్లు గూడా ఉన్నాయండి. మనం నడవాలనుకుంటే మెట్లు గూడా ఉన్నాయి. మెట్ల ద్వారా గూడా రావచ్చు. ఓన్లీ నడవలేని వారికే. తర్వాత అక్కడ స్టీమర్స్ కూడా ఉన్నాయి. హ్మ్. ఎంత బాగుందంటే అంత బాగుండద్ది. చూడండి ఎంత హైట్‌లో ఉందంటే కొండ. అక్కడి నుంచి కిందకి రావాలన్నా గూడా కొంచెం చాలా జాగ్రత్తగా దిగాలండి. అది మాత్రం. ఇంకో విశేషం ఏమిటంటే, మనం శ్రీశైలానికి ఇంటి దగ్గర నుంచి రెడీ ఎళ్తాం గదా! మనం నీట్‌గా స్నానం జేసి ఎళ్తాం గదా! అక్కడికెళ్ళేటప్పుడు కొంచెం మనకు ఒళ్ళంతా స్ట్రెయిన్ అయ్యి చెమట పట్టుంటది. మనం ఏమనుకుంటాం అక్కడికెళ్ళిన తర్వాత రూమ్‌కెళ్ళి నీట్‌గా రెడీ అయ్యేసి ఎళ్ళాలనుకుంటాం దర్శనానికి. కాదంట. భక్తులు నా కోసం ఇంత దూరం వచ్చారు. మనం మనం ఆ యొక్క శ్రమతో ఎళ్ళుంటాం గదా! అదే విధంగా డైరెక్ట్‌గెళ్ళి స్వామిని దర్శించుకుంటే చాలా ఇష్టమంట. అంటే వాళ్ళు అంత దూరం నుంచి ఇక్కడికి నా కోసం వచ్చారు. మనం ఎలా ఉన్నా కూడా స్వామి అలాంటి దర్శనాన్ని ఇష్టపడతారంట. మేము మాత్రం ఫస్ట్ అలాగే ఎళ్ళామండి. ఎళ్లి ఫస్ట్ దర్శనం చేసుకొని తర్వాత మళ్ళా రూమ్‌కొచ్చి నీట్‌గా రెడీ అయ్యి
మళ్ళీ ఒకసారి మళ్ళీ దర్శనానికి వెళ్ళాము. ఇంకొక అదృష్టం ఏందంటే మేము ఫస్ట్ టైం వెళ్ళడమే మాకక్కడ స్పర్శ దర్శనం దొరికిందండి. చాలా ఆనందం అంటే గర్భగుడిలోకి వెళ్ళిచ్చి మనకు స్పర్శ దర్శనం అనేది చేయిస్తారు. అది మేము వెళ్ళిన టైంలో ఫ్రీగా చేశారన్నమాట. మామూలుగా అయితే మనీ పే చేస్తారు. కానీ మా అదృష్టం ఏందంటే మేము